ఫ్రెండ్స్, ప్రజెంట్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ డూమ్స్డే ఫిష్ కనిపిస్తేనే ప్రళయం వస్తుంది అంటున్నారు. సముద్రంలో చాలా లోతులో జీవించే ఈ వింత చేప ఇప్పుడు బయటకు ఎందుకు వస్తుంది? ఇది దేనికి సంకేతం? ఈ చేప బయటకు రావడం వల్ల జనాలు ఎందుకు ఇంత భయపడుతున్నారు? దీని గురించి సైంటిస్టులు చెప్తున్న ఆశ్చర్యకరమైన విషయాలేంటి? ఫ్రెండ్స్, ఈ ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈ డూమ్స్డే ఫిష్ మాత్రమే కాదు, కేరళలో కూడా ఇలా లెక్కలేనన్ని ఫిష్లు సముద్రం బీచ్కి వచ్చేసి ఇలా సందడి చేయటం నిజంగా ఒక వింతలాగే ఉంది. ఇన్ని చేపలు ఒక్కసారిగా బీచ్కి రావటం నిజంగా అయితే మామూలు విషయం మాత్రం కాదు. దీని వెనుక ఏదో ఒక కారణం ఉంది అని చెప్తారు. అంతేకాదు, సముద్రాన్ని చాలా అడుగు భాగాన నివసించే ఇంకో ఫిష్, యాంగ్లర్ ఫిష్, ఇది కూడా గత కొద్ది కాలంగా సముద్రపు ఒడ్డు మీద కనిపిస్తోంది. మన సైంటిస్టులు ఈ సముద్రం గురించి ఇప్పటి వరకు రీసెర్చ్ చేసింది ఘోరంతైతే ఈ సముద్రాన్ని అన్వేషించాల్సింది కొండంత ఉంది. ఎందుకంటే ఈ భూమిని మూడొంతులు ఆక్రమించిన ఈ సముద్రం గురించి తెలుసుకోవాలంటే నిజంగా చాలా కష్టంతో కూడుకున్న పనే. ఎందుకంటే సముద్రం అడుగు భాగంలో ఉండే ప్రెషర్ను తట్టుకోవటం మన మానవులకు చాలా కష్టం. ఎందుకంటే అక్కడ ఉండే ఒత్తిడికి ఏ వస్తువైనా తునాతునకలైపోతుంది. అంత లోతులో జీవించే ఈ జీవుల గురించి తెలుసుకోవటం చాలా సాహసంతో కూడుకున్న పనే. అలాంటి ఈ జీవులు సముద్రపు ఒడ్డుకు వచ్చి మనందరినీ కలవరపెడుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆ జీవుల గురించి తెలుసుకుందాం. సిల్వర్ కలర్లో మెరిసిపోతూ పాములాగా మెలికలు తిరిగిపోతూ కనిపిస్తున్న ఈ ఫిష్ పేరు ఓర్ ఫిష్. ప్రపంచంలో ఉన్న అన్ని సముద్రాల్లో జీవించే చేపలన్నింటిలోనూ ఈ ఓర్ ఫిష్కి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే దీని గురించి కొన్ని దేశాలలో చాలా కథలు కూడా చెప్తారు. జైంట్ ఓర్ ఫిష్ చూడటానికి ఆశ్చర్యకరంగా పెద్దగా వింతగా కనిపించే ఈ ఓర్ ఫిష్ దాదాపుగా 30 అడుగుల కంటే ఎక్కువ పొడవు పెరుగుతుంది. అలాగే దాదాపు 270 కేజీల కన్నా ఎక్కువ బరువు ఉంటుంది. ఇంకా ఇది దీని చుట్టూ ఉండే వాటర్తో కలిసిపోయి ట్రాన్స్పరెంట్గా ఉండే లక్షణం వల్ల దాన్ని వేటాడే జంతువులకు మ్యాక్సిమం కనిపించకుండా ఉంటుంది. ఆ విధంగా తప్పించుకుంటుంది. ఈ ఓర్ ఫిష్ సముద్రంలో దాదాపు 1000 మీటర్ల లోతులో జీవిస్తాయి. అక్కడ సూర్యకిరణాలు కూడా పడకుండా అంతా చిమ్మ చీకటిగా ఉంటుంది. మామూలుగా ఇంత లోతులో భూమి మీద ఉండే జీవులు బతకటం చాలా కష్టం. ఎందుకంటే అంత లోతులో ప్రెషర్ మామూలుగా ఉండదు. కానీ ఈ చేప సన్నగా ఉండి జెలాటినస్ అనే టిష్యూస్ కలిగి ఉండటం వల్ల ఆ వాటర్ ప్రెషర్ని తట్టుకోగలుగుతుంది. అలాగే దీని ఎముకలు కూడా చాలా తేలిగ్గా ఉండటం వల్ల అంత లోతులో ఉండే ప్రెషర్ని తట్టుకుని ఈదగలుగుతుంది. దీనికి చెందిన ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇది సముద్రంలో నిట్ట నిలువుగా కూడా ఈదగలదు. అయితే ఇన్ని రకాల ప్రత్యేకతలు ఉన్న ఈ ఓర్ ఫిష్కు మరో భయంకరమైన మారుపేరు కూడా ఉంది. అదే డూమ్స్డే ఫిష్. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ఈ చేపలను చెడు సంఘటనలకు, మరీ ముఖ్యంగా ప్రకృతి విపత్తులు, అలాగే ప్రకృతి చేసే విధ్వంసానికి ముందస్తు హెచ్చరికగా భావిస్తారు. దీని గురించిన హిస్టరీ ఏంటంటే, మీరు ఒకవేళ ఓర్ ఫిష్ను సముద్రం ఒడ్డు దగ్గర కనుక చూస్తే భూకంపాలు ఇంకా సునామీ వంటి ప్రకృతి విపత్తులు త్వరలో సంభవించబోతున్నాయని, సముద్రంలో ఉండే శక్తుల నుంచి వచ్చే ఓ హెచ్చరిక సంకేతంగా కొంతమంది ప్రజలు భావిస్తారు. మరీ ముఖ్యంగా జాపనీస్ మైథాలజీలో ఈ ఓర్ ఫిష్ని ఒక మెసెంజర్ ఆఫ్ సీగాడ్గా పిలుస్తారు. దీనికి సంబంధించిన కథలు వారి మైథాలజీలో ఉన్నాయి. అక్కడ చేపలు పట్టే జాలర్లు మరీ ముఖ్యంగా వీటిని నమ్ముతారు. కొందరైతే ఈ ఓర్ ఫిష్ను చూసినప్పుడు దాన్ని పట్టుకోవటానికి కూడా భయపడతారు. ఒకవేళ దానికి గనుక ఏమైనా హాని చేస్తే సముద్రపు దేవుడి కోపానికి కూడా గురి అవుతామని అక్కడ వాళ్ళు నమ్ముతారు. అయితే ఈ ఓర్ ఫిష్ అంత త్వరగా ఒడ్డుకు రాదు. ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించిన ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేయటం చాలా సాహసంతో కూడుకున్న పని. ఈ చేప మనుషులకు చాలా అంటే చాలా అరుదుగా కనిపిస్తోంది. అయితే ఫ్రెండ్స్, ఈ చేపకి డూమ్స్డే ఫిష్ అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని ప్రళయాలు వచ్చే ముందు ఈ ఫిష్ ఒడ్డుకు కొట్టుకు రావటం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. ప్రపంచంలో రికార్డ్ అయిన అనేక రిపోర్ట్స్ ప్రకారం జపాన్లో 2011లో సంభవించిన అత్యంత వినాశనకరమైన తోహుకు భూకంపం వచ్చింది. అలాగే రిక్టర్ స్కేల్ మీద 9.1 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం వల్ల వచ్చిన సునామీ దాదాపు 40.5 మీటర్ల ఎత్తైన అలలతో బీభత్సం సృష్టించింది. ఈ అలలు దాదాపుగా 500 నుంచి 600 km/h స్పీడ్తో రావటం వల్ల సుమారుగా 4 లక్షల బిల్డింగ్స్ వరకు కూలిపోయాయి. అలాగే దాదాపుగా 20,000 మంది ఈ సునామీలో చనిపోయారు. అలాగే ఎంతోమంది ఈ సునామీ వల్ల నష్టపోయారు.
అయితే ఫ్రెండ్స్, ఈ భయంకరమైన భూకంపం వచ్చే ముందు మొత్తం 20 ఓర్ ఫిష్లు సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చాయి అని చాలా రకాల వీడియోస్ బయటకు వచ్చాయి. ఆగస్టు 2017లో భూకంప కేంద్రం నుంచి దాదాపు 800 మైళ్ళ దూరంలో ఉన్న లుజోన్లో 6.6 తీవ్రతతో భూకంపం వచ్చే ముందు కూడా ఫిలిప్పీన్స్ దగ్గరలో 2 ఓర్ ఫిష్లు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. అలాగే 2020లో చిలీలో భూకంపం వచ్చే ముందు కూడా ఈ ఓర్ ఫిష్లు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. అయితే 2013లో అమెరికాలోని కాలిఫోర్నియాలో కూడా ఈ ఓర్ ఫిష్లు కొన్ని ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీని తర్వాత మాత్రం అక్కడ ఎలాంటి విపత్తు రాలేదు. అయితే ఒక థియరీ ప్రకారం సముద్రంలో భూకంపం వచ్చే ముందు అక్కడ అట్టడుగున టెక్టోనిక్ ప్లేట్స్ కదలటం వల్ల ఏర్పడే ఒత్తిడి, ఇంకా అక్కడ కలిగే మార్పుల వల్ల చాలా అడుగున జీవించే చాలా రకాల ఫిషెస్ బీచ్కి వస్తాయి. అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్న యాంగ్లర్ ఫిష్ కూడా సముద్రానికి దాదాపు 1400 మీటర్ల లోతులో జీవిస్తుంది. అలాగే ఇది దాదాపు 39 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. ఈ చేప కూడా సముద్రం అడుగున ఏర్పడే పరిస్థితులను ముందుగానే పసికట్టగలదు. ఇది ఎక్కువగా ఎల్నినో ఎఫెక్ట్ వల్ల సముద్ర ఉపరితలం మీద జరిగే వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా బీచ్కి కొట్టుకొస్తాయి అని సైంటిస్టులు చెప్తున్నారు. అయితే రీసెంట్గా వైరల్ అయిన ఈ ఫిష్ వీడియోలో కనిపించే ఈ యాంగ్లర్ ఫిష్ చాలా చిన్నగా ఉన్నాయి. అయితే ఇప్పుడు డూమ్స్ డే ఫిష్ గురించి మాట్లాడితే ఈ ఓర్ ఫిష్ మెక్సికో బీచ్లో ఫిబ్రవరి 9, 2025 కనిపించింది. వెంటనే దీంతో ఆడుకుంటూ వీరు తీసిన వీడియో నిమిషాల్లో వైరల్ అయింది. దీని గురించి అన్ని న్యూస్ ఛానల్స్లో ఒక సెన్సేషన్ లాగా చెప్పేస్తున్నారు. అయితే ఎంతో లోతున జీవించే ఈ ఫిష్ చాలా అరుదుగా ఒడ్డుకొస్తుంది. అందులోనూ ఇది ఒడ్డుకొచ్చిన చాలా సందర్భాల్లో ప్రకృతి విపత్తులు విధ్వంసమే సృష్టించాయి. అందుకని అక్కడి ప్రజలు ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అయితే సైంటిస్టులు మాత్రం ఈ విషయంపై ఎలాంటి కంగారు పడాల్సిన పని లేదని చెప్తున్నారు. ఈ చేప ఇలా ఒడ్డుకు కొట్టుకు రావడానికి చాలా కారణాలే ఉన్నాయని చెప్తున్నారు. అందుట్లో మొదటిది నిరంతరం పెరుగుతున్న ప్లాస్టిక్ పొల్యూషన్. దీనివల్ల లోతైన సముద్రంతో సహా దానిలో నివసించే అన్ని రకాల జీవుల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సీ సర్ఫేస్ మీద ఉండే పొల్యూషన్ని కొంతవరకు తగ్గించగలం, కానీ సముద్రంలో చాలా లోతు వరకు వెళ్ళిపోతున్న చెత్తను క్లీన్ చేయడం చాలా కష్టం. సో ఈ చేప బయటకు రావడం ఇది ఒక కారణం అయ్యుండొచ్చని సైంటిస్ట్ చెప్తున్నారు. ఇంకా ఒకవేళ ఈ చేప ఫిజికల్గా ఏమైనా ఇల్నెస్ ఉంటే కూడా హెల్త్ బాగోపోయినా సరే, ఏమైనా గాయమైనా సరే ఇలా ఒడ్డుకొస్తుందని చెప్తున్నారు. అంతేకాదు ఇప్పుడు భూమి మీద పెరిగిపోతున్న టెంపరేచర్స్ వల్ల సముద్రంలో ఏర్పడే వాతావరణ మార్పుల వల్ల కూడా ఇది జరుగుండొచ్చని చెప్తున్నారు. ఫైనల్గా ఒకవేళ నిజంగా ఏమైనా ప్రకృతి విపత్తు వచ్చే ముందు చాలా వరకు యానిమల్స్ ముందుగానే పసిగడతాయి. దీనికి సంబంధించి చాలా సాక్ష్యాలే ఉన్నాయి. అలాగే వీటిలో చాలా వరకు సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయ్యాయి. సునామీ వచ్చే ముందు కుక్కలు, ఎలుకలు, పక్షులు అలాగే చాలా యానిమల్స్ అబ్నార్మల్గా బిహేవ్ చేశాయి. వీటికి సంబంధించిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. అలాగే నార్మల్గా ఈ ఓర్ ఫిష్ 30 అడుగుల పొడవు ఉంటుందని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. అలాగే ఇప్పటి వరకు ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఓర్ ఫిష్లు కూడా చాలా పొడవే ఉన్నాయి. ఇక్కడ ఈ ఫోటోలో చూస్తే దాన్ని పట్టుకుని ఎంతమంది నుంచున్నారో ఇక్కడ మనం చూడొచ్చు. కొన్ని రోజులుగా వైరల్ అయినా సరే ఈ పర్టికులర్ వీడియోలో కనిపించిన ఈ ఓర్ ఫిష్ మాత్రం చాలా చిన్నగా ఉంది. అంతేకాదు దానిని వాళ్ళు ఈజీగా పట్టుకోగలుగుతున్నారు. సో ఇది ఒడ్డుకు రావడానికి గల కారణాన్ని పర్టికులర్గా ఇది అని చెప్పలేకపోతున్నారు సైంటిస్టులు. దీని గురించి చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంది అంటున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగినవి అన్నీ కోఇన్సిడెంట్స్ అని చెప్తున్నారు. అలాగే ఈ డూమ్స్ డే ఫిష్ ప్రకృతి విపత్తుని ముందుగానే పసికట్టగలదని ఇప్పటి వరకు సైంటిఫిక్గా ఎవరూ ప్రూవ్ చేయలేదు. అయితే కేరళలో బీచ్కి కొట్టుకొచ్చిన ఫిషెస్ విషయంలో కూడా రీజన్ పొల్యూషన్ వల్ల, లేకపోతే సముద్రంలో ఏర్పడ్డ వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఏదైనా న్యాచురల్ ప్రిడేటర్ అయి ఉండొచ్చు, లేకపోతే ప్రకృతి విపత్తుకు సంకేతం కూడా కావచ్చు. దీనికి కారణం ఏమిటి అన్నది సైంటిస్టులు డీప్గా రీసెర్చ్ చేయాల్సి ఉంది. దాని తర్వాతనే దీనికి కారణం ఏంటనేది తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? మనం ప్రపంచంలో వేరువేరు చోట్ల జరిగిన ఇలాంటి సంఘటనలకు కారణం ఏదై ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి తెలుసుకోవటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.